నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. సో యాక్టర్ శివాజీ గారు మొన్న తిరుమల పర్యటనలో భాగంగా శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్ళడం జరిగింది. అయితే అది క్యాజువలే, అందరు యాక్టర్స్ వచ్చిన తర్వాత అక్కడికి మీడియా ఛానల్స్ వచ్చి కొన్ని పొలిటికల్ లేకపోతే కొన్ని గాసిప్స్ గురించో కొన్ని సెన్సేషనల్ ఇష్యూస్ గురించో అక్కడ ప్రస్తావిస్తూ ఉంటారు. సో ఇలా ప్రస్తావిస్తూ ఉన్న టైంలో శివాజీ గారు మాట్లాడుతూ మీడియాతో ఇలా అన్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి. రైట్, మీకు అర్థమైందా? ఇంకొకసారి ప్లే చేస్తాను, వినండి. రైట్, సో చూసారు కదా, ఏంటి ఆయన అనదలుచుకున్న మాట ఏంటి, అన్న మాట ఏంటి? ఇక్కడ పొలిటికల్ ఎజెండా ఎందుకు వచ్చింది? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళినటువంటి ప్రదేశం ఏంటి? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలివి ఉన్నటువంటి స్థలం అది. వెంకటేశ్వర స్వామి రూపంలో అక్కడ కలియుగ దైవంగా కొలువు తీరి ఉన్న ప్రదేశానికి అందరూ దేవుడి దర్శనం కోసం కనపడే 10 సెకండ్లు పరవశించిపోయి దేవుణ్ణి దర్శించుకునేందుకే అక్కడికి వెళ్తాం. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఆయనతో చెప్పుకొని తీర్చమని, చేర్చమని చెప్పి మనం ప్రాధేయపడే ఒక స్థలం అది. అలాంటి స్థలానికి వెళ్ళి అక్కడ ప్రస్తావించడం ఎంతవరకు కరెక్ట్? ఈ మాట ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గతంలో చాలామంది పొలిటీషియన్స్ అక్కడికి వెళ్ళినప్పుడు మీడియా వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగితే వెంటనే వాళ్ళ సెల్ఫ్ ఎజెండాని, వాళ్ళ యొక్క సెల్ఫ్ మోటివ్ని, వాళ్ళ యొక్క ఇంటెన్షన్ని అక్కడ ఉన్న మీడియా ఛానల్స్తో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ మీరు ఎన్నో విషయాల గురించి ఎన్నో దగ్గర మాట్లాడుతున్నారు. మీరు ఈ మధ్య కాలంలో చేసినటువంటి ఏదైతే ఒక ఫిలింలో ఒక క్యారెక్టర్ ఉంది, మంగపతి అనే క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ వల్ల మీరు తెచ్చుకున్న పేరు అంతా ఇంత కాదు. ఇక్కడ మీ ఇంటెన్షన్ ఏంటంటే, గతంలో ఏదైతే ప్రభుత్వంలో పరిపాలిస్తున్న టైంలో ఆ ప్రభుత్వంలో ఉన్న మిస్టేక్స్ని ఇక్కడ మీరు ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన టైంలో వెంకటేశ్వర స్వామి తేడాగా ఉన్నారా? ఆ పదం వాడచ్చా అండి? మనం ఎలా వాడాలనిపించింది ఆ పదం? తేడాగా ఉండడం ఏంటి? తేడాగా ఉండడం ఏంటి? ఎలా ఉన్నారు తేడాగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా వెంకటేశ్వర స్వామి మీద కక్షపూరితంగా ఏదైనా ఆయనకి పూజలు కానీ, ఆయనకు అందాల్సినటువంటి ఏదైతే పూజకి అందేటువంటి ఏదైతే సామాగ్రి ఉంటుందో వీటన్నిటిని తక్కువ కొరతతో వాడమని చెప్పారా? అలా ఆలోచిస్తారా అండి ఎవరైనా కూడా? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటారా ఎవరైనా? ఏ దేవుణ్ణి కొలిచినప్పటికీ కూడా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి మాత్రం ఎవ్వరూ అలాంటి దుస్సాహసం అస్సలు చేయరు. మీరు కావాలంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. బాగా కొలిచే ఐ థింక్ ముస్లిమ్స్ అనుకోండి, అల్లాని కొలిచే ముస్లిమ్స్ అనుకోండి, సిక్కులు అనుకోండి, క్రిస్టియానిటీకి మారు పేరు అంటే క్రిస్టియన్ అంటే ఇతనేరా అనుకునే ఒక గొప్ప వ్యక్తినైనా తీసుకురండి, అతను కూడా వెంకటేశ్వర స్వామి తిరుమలకి సంబంధించి ఎలాంటి ఒక చిన్న మాట కూడా మాట్లాడరు. ఎందుకంటే దే నో వెరీ వెల్. వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ఎలా అయితే నమ్ముతుంటారో అలాగే తిరుమలకి సంబంధించి వెంకటేశ్వర స్వామి గురించి కూడా అంతే స్ట్రాంగ్గా దే బిలీవ్, ఖచ్చితంగా నమ్ముతారు. అక్కడ మాత్రం వాళ్ళు ఎలాంటి పొరపాటు మాట మాట్లాడరు. నేను ఇది ఇప్పటి వరకు చూడలేదు ఎక్కడ కూడా. అలాంటి సంఘటన, అలాంటి అంత గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి అలాంటి ఒక సంస్థానం దగ్గర మీరు ఉండి మీరు మాట్లాడినటువంటి మాట ఎంత మాత్రం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలనుకుంటే, మీరు ఆయన్ని ట్రోల్ చేయాలనుకుంటే ఇదివరకు చేస్తూ వచ్చారు. ఎన్నో ఏరియాస్లో ఎన్నో ప్రసంగాలలో మాట్లాడుతూ బట్ వై మీరు ఇక్కడే ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నారు? ఎందుకు తీసుకురావాలనిపించింది? ఎలా మీకు ఈ మాట మాట్లాడాలనిపించింది? మీరు ఎంత పెద్ద ఎలిగేషన్ పాస్ చేశారో తెలుసా? మీరు మాట్లాడింది స్లోగా అండ్ పొలైట్గా మాట్లాడినట్టు మీరు అనుకుంటున్నప్పటికీ మీరు చేసినటువంటి ఎలిగేషన్ ఎంత పెద్దదో మీరు అసలు జస్ట్ మీ ఇమాజినేషన్ కూడా రావట్లేదండి. నిజంగా మీరు క్షమాపణలు చెప్పాలి. సాక్షాత్తు తిరుమలలో ఉంటూ దైవాన్ని దర్శించుకోవడానికి వెళ్ళి సాక్షాత్తు ఆ దేవస్థానం ముందే
మీడియాతో మాట్లాడుతూ ఎందుకండి ఎవరి అటెన్షన్ గ్రాప్ చేద్దామని మీరు ఎందుకు తెలుగుదేశం మిమ్మల్ని సపరేట్గా మళ్ళీ గుర్తించాలనా? శివాజీ చాలా చాకచక్యంగా చాలా చురుకలతో మాట్లాడతాడు. సో మళ్ళీ శివాజీని మనం యాక్టివ్గా పాలిటీషియన్గా మనం తీసుకోవాలి, మన యాక్టివ్ పాలిటిక్స్లో అతనికి ఒక క్రియాశీలక పాత్ర పోషించేలా ఏదో ఒక పదవి ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఆలోచించాలనా? ఏంటి సార్, మీ ఎగ్జిస్టెన్స్ తెలియడం కోసమా ఇలా మాట్లాడతారు ఎవరన్నా? మీ గౌరవం ఈరోజు పోయినట్లు కాదు. మీరంటే నిజంగా చాలా రెస్పెక్ట్ అండి, నాకు చాలా చాలా రెస్పెక్ట్ యాజ్ ఎ యాక్టర్గా, యాజ్ ఎ పర్సన్గా. మిమ్మల్ని బిగ్ బాస్లో నేను చూసినప్పుడు మీ క్యారెక్టర్కి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ కొట్టాను. ఎందుకంటే మీ యొక్క ప్రజెన్స్, మీ యొక్క మంచితనం, మీ యొక్క వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ బిహేవియర్ చాలా బాగా నచ్చింది. కానీ మీ మీద అట్ ద సేమ్ టైం ఎన్నో ఎలిగేషన్స్ ఉన్నాయండి, ఎన్నో రూమర్స్ ఉన్నాయి, ఎన్నో ఎఫైర్స్ తాలూకు విషయాల గురించి మాట్లాడుకున్నారు మీకు సంబంధించి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా మిమ్మల్ని ఎంతో బాగా ఆదరించిన వాళ్ళం. అలాంటిది మీరు మీ యొక్క ఏదో మీడియా అటెన్షన్ గ్రాప్ చేయడం కోసమో ఇలాంటి ఒక పెద్ద ఎలిగేషన్ ఎలా సార్ మీరు పాస్ చేయగలుగుతారు? మీ చుట్టుపక్కల ఉన్న 10 మందిని నవ్వించడం కోసమే అనుకుంటారేమో, వాళ్ళు జస్ట్ నవ్వి ఊరుకుంటారండి. ఇక్కడ ఈ కనిపించిన ఈ క్యాండిడేట్స్ అంతా కూడా మీరు వేసే జోక్కి జస్ట్ నవ్వుతారు అంతే. వీళ్ళని నవ్వించడం కోసం, వీళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం మీరు ఒక అటెన్షన్ సీకర్గా మీరు తయారైతే మాత్రం దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ యువర్ లైఫ్. చాలా పెద్ద ప్రమాదం అది. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. మీకు చెప్పేంత అనుభవం, అంత వయసు నాకు లేనప్పటికీ ఒక తమ్ముడిగా చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి నాకు చెప్పాలనిపించింది. సో దట్స్ వై నేను ఒక విజ్ఞప్తిగా చెప్తున్నాను, ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడకండి. మీరే కాదు, చాలామంది సెలబ్రిటీస్, చాలామంది పొలిటీషియన్స్ కొండపైకి వెళ్తే చాలు మీడియా ఎప్పుడెప్పుడు వచ్చి అడుగుతుందా, ఎప్పుడెప్పుడు దొరికిందే సందుగా ఇక్కడ మాట్లాడేద్దామా. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు తిరుమలకు వెళ్ళిన తర్వాత అక్కడ తిరుమలలో ఉన్నటువంటి మీడియా ముందు మాట్లాడే ఆ వీడియో బయటికి వెళ్ళేదానికి, మీరు నార్మల్గా బయట ప్రెస్ మీట్లు అక్కడెక్కడ పెడితే మాట్లాడే వెళ్ళేదానికి తేడా ఉంది. మీరు దాన్ని ఏదన్నా కొంచెం మైండ్లో పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నారా? సో ట్రై టు బి అండర్స్టాండ్. దయచేసి మీరు ఒక గౌరవమైన యాక్టర్, మీరు ఒక మంచి వ్యక్తిగానే నేను భావిస్తూ వచ్చాను ఎన్ని రోజులు. కానీ మీరు ఇలాంటి మాటలు మాట్లాడి, ఇలాంటి చురుకలతో కూడినటువంటి మాటలు మాట్లాడి, ఎవరినో మెప్పించడం కోసం మాట్లాడి, మిమ్మల్ని మీ క్యారెక్టర్ని లూజ్ క్యారెక్టర్గా మీరు ప్రొజెక్ట్ అవ్వకండి. లూజ్ టంగా అసలే ప్రొజెక్ట్ అవ్వకండి. మీ మీద ఒక గౌరవం ఉంది సమాజంలో, దయచేసి అర్థం చేసుకుంటారనే సదుద్దేశంతో భావిస్తూ రైట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ ది అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.